నుంచి కంటైనర్ లారీలో ఎక్కించి తీసుకెళ్తున్నారని, మరి కంటైనర్ లారీలో ఎక్కించి తీసుకెళ్లే రూల్స్ జగ్గంపేటకు లేవని, మరి కంటైనర్ లారీలో ఇక్కడ లోడింగ్ చేయకూడదని చెప్పేసి మరి గ్రామస్తులు కోరుతున్నా సరే కానీ పంచాయతీ వారు ఏమాత్రం పట్టించుకోకన్నా మరి పంచాయతీ వారు డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు కానీ మరి అక్కడ పాటించవలసిన రూల్స్ నియమ నిబంధనలు ఏమీ పాటించడం లేదని, మరి అక్కడ కావాల్సిన సౌకర్యాలు చేయటం లేదని, పైగా ఆ స్థలం కూడా పోలవరం డిపార్ట్మెంట్ సంబంధించిన స్థలంలో సంత నిర్మించడం ఏమాత్రం ధర్మం కాదని జగ్గంపేట ప్రాంతవాసులు అనేక సార్లు మొత్తుకున్నా సరే కానీ పంచాయతీ వారు కాసులు కక్కుర్తుపడి గవర్నమెంట్ స్థలాలు కూడా యథేచ్ఛగా ఎవరైనా ఆక్రమణ చేసుకున్నా వాళ్ళకి వస్తాను పలుకుతున్నారని, వాళ్ళకి అన్ని విధాలా సహకరిస్తున్నారని, జగ్గంపేట పంచాయతీ అవినీతిలో పూర్తిగా కూడిపోయిందని, మరి ఇక్కడ నుంచి కప్పాలకి జగ్గంపేట పశువుల సంత నుంచి పశువులు తరలించకుండా చూడాలని గవర్నమెంట్ రూల్ ప్రకారం అంటే ఒక పశువుకి వచ్చి తోకకు వచ్చి 10 రూపాయలు వసూలు చేయాలి. అంతేకాకుండా ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తే ఒక దాంట్లో వచ్చి ఒక టాటా వేసి అయితే మరి దానికి 80 రూపాయలు తీసుకోవాలి. 1 లేదా 2, 3 నుంచి ఎక్కించడానికి రూల్స్ లేవు. కానీ ఇక్కడ నుంచి కంటైనర్. నమస్కారం అండి, నా పేరు మేకా బేర్బాబు, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో పరిపాలనా విధానం చూస్తే ఒకసారి అధికారులు కానీ మరి అధికార పార్టీ నాయకులు కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి గత 2 నెలల క్రితం జగ్గంపేట పశువుల సంత కాపార ప్రసాద్ అనే వ్యక్తికి జగ్గంపేట సెక్రటరీ మరియు ఎంఆర్ఓ పెద్దల సమక్షంలో పాటను జరిపించి 14,20,000కి మరి పాట కొట్టేయటం జరిగింది. మరి కాపార్పు వరప్రసాద్ 3,55,000 రూపాయలు పంచాయతీ కట్టిన 2 నెలలు తర్వాత గవర్నమెంట్ మారటంతో అధికార పార్టీ నాయకులు మరి మేమే వసూలు చేసుకుంటాం అని చెప్పేసి ప్రసాద్ని భయప్రాంతాలకు గురి చేస్తున్నాడు అని చెప్పేసి కథనాలు ప్రసాద్ చెప్పడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ ఆఫీసరు దగ్గరుండి ఒక మండల మేజిస్ట్రేట్ పంచాయతీ సెక్రటరీ దగ్గరుండి కూడా పాట జరిపించింది. 3,55,000 రూపాయలు తనతో డబ్బులు కట్టించుకుని ఇవాళ వేరే వాళ్ళు వచ్చి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుంటే మరి అధికారులు నిర్లక్ష్యం వచ్చడంతో ఏమాత్రం ధర్మం కాదని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా మరి ఈ సంవత్సరం గడిచిపోతే ఇంకా 4 సంవత్సరాలు అధికార పార్టీ వాళ్ళకి అవకాశాలు ఉంటాయని మరి నచ్చజెప్పవలసిన పంచాయతీ సెక్రటరీ కూడా ఫోన్ ఎత్తకన్నా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటాం ఏమీ ధర్మం కాదని, మరి ఏ ప్రసాద్ దగ్గర అయితే మీరు డబ్బులు కట్టించుకున్నారో అదే ప్రసాద్కి సంత మార్కెట్ అప్పచెప్పాలని, మరి అప్పచెప్పిన పరిస్థితిలో తన డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేయమని ప్రసాద్ కోరుతున్నాడు. కాబట్టి మరి మీరు పెద్దలతో కూర్చొని మాట్లాడి అధికార పార్టీ నాయకులతో కానీ మరి పెద్దలతో కానీ కూర్చొని మాట్లాడి తన డబ్బులు తనకి వెనక్కి ఇప్పించి జగ్గంపేట పశువుల సంతనే మరి నడిపించవలసిందిగా కోరుతున్నాం. మరి పశువుల సంత అయితే రైతులు తీసుకొచ్చి సక్రమంగా అమ్ముకొని చేసే విధంగా జగ్గంపేట పశువుల సంతకి రూల్ ఉంది. కానీ మీరు కప్పాలలో తరలించే విధంగా జగ్గంపేట పశువుల సంత తయారు చేశారని అనేక కథనాలు గతంలో రావటం తెలిసింది. మరి కప్పాలను తరలించడానికి ఇక్కడి నుంచి మరి ఎక్కడో తుని అవతల యథేచ్ఛగా మరి కప్పాలకి గోవటికి తోలుకెళ్తుంటే వాళ్ళు 80 రూపాయలు ఇచ్చేది 10,000 రూపాయల వరకు కూడా జగ్గంపేటలో సుంకం చెల్లిస్తున్నారని, అంతచేత అక్కడ ఆదాయం అదనంగా వస్తడం వల్లే వీళ్ళంతా తలపడి పశువుల సంత గురించి ఎగబడుతున్నారని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంతేకాక మరి కాని పక్షంలో మరి ఆ సంతను పంచాయతీ వారే హ్యాండ్ ఓవర్ చేసుకుని పంచాయతీ ద్వారా డబ్బులు వసూలు చేయించాలని చెప్పేసి
ఎటువంటి గొడవలు లేకుండా ఖచ్చిత పూర్వకంగా నడవకుండా చూడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.